దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము మత్తయి సువార్త 26వ అధ్యాయం 55వ వచనం. ఆ గడియలోనే యేసు జన సమూహములను చూచి, బందిపోటు దొంగ మీదికి వచ్చినట్టు కత్తులతోనూ గుదియలతోనూ నన్ను పట్టుకొన వచ్చితిరా? నేను అనుదినము దేవాలయములో కూర్చుండి బోధించుచున్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము బోధన ప్రాముఖ్యత. ప్రియులారా, చదువుబడిన వాక్య భాగాన్ని గమనిస్తే ఈ వచనములో దేవాలయ కాపలాదారులు యేసును అరెస్టు చేశారు. గత 3 ఏండ్ల నుండి వారి మధ్యలో బోధించిన వ్యక్తిని తానేనని గుర్తు చేశాడు ప్రభు. ఆయన్ని సాధారణ దొంగగా భావించినప్పుడు కూడా వారికి ఏమి చెప్పాడో గుర్తు చేసుకోమని చెప్పాడు. 43 సార్లు బోధించాడని, 19 సార్లు ప్రసంగించాడని, 6 సార్లు బోధించి ప్రసంగించాడని 4 సువార్తలు సూచిస్తున్నాయి. ప్రసంగించడం కంటే బోధించడానికి రెండింతల సమయాన్ని యేసు గడిపాడు అని సూచిస్తుంది. ప్రియులారా, ప్రసంగం ప్రజలను యేసు వద్దకు తెస్తుంది, కానీ బోధించడం శిష్యులను చేస్తుంది. మారేవారినే కాకుండా యేసు శిష్యులను చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, శిష్యునికి వాడబడిన గ్రీకు పదానికి నేర్చుకునేవాడు అని అర్థం. ఇది కృషితో నేర్చుకోవడాన్ని లేక ఉద్యోగంలో శిక్షణను సూచిస్తుంది. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు అని యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనములో యేసుప్రభు వారు చెప్పారు. ప్రియులారా, వాక్యాన్ని చదివి అధ్యయనం చేసి ధ్యానించి బోధను నిత్యం వింటున్న వ్యక్తి యేసు శిష్యుడే. పట్టుబడినప్పుడు మాత్రమే చింతించి చెడు పరిస్థితి నుండి బయటపడాలని కోరుకునే చెరసాల మతం నిజమైన శిష్యరికం చేయదు. అటువంటి వారు జీవితాలను యేసుకిస్తారు. వారు చెరసాల నుండి బయటకు రాగానే లోక విధానాల వైపు మల్లుతారు. ప్రియులరా, వారు సంఘంలో చేరి వాక్యబోధకు సమర్పించుకునే వరకు ప్రభువు శిష్యులు కారవు. ఈరోజు మన జీవిత విధానాన్ని పరీక్షించుకుందాం. చెరసాల మతంగా ఉంటున్నామా, లేక నిజమైన ప్రభువు శిష్యునిగా ఉంటున్నామా లేదో మనలను మనం పరిశీలన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, ప్రసంగికుని చేత ప్రతి విశ్వాసి మంటతో రగిలించబడవచ్చు, కానీ నీ హృదయం సంతోషంతో స్వీకరించి పరివర్తన చెందే విధముగా నీ పాస్టర్ గారు, ఇతర బోధకులు వాక్యాన్ని బోధిస్తారు. క్రీస్తునందున్న నీ జీవితానికి నిజమైన స్థిరత్వాన్ని, సంతోషాన్ని తెచ్చేది వాక్య బోధయే. కనుక బోధన యొక్క ప్రాముఖ్యతను ఎరుగుదాం, దేవుని వాక్యాన్ని విందాం, వాక్యానుసారముగా జీవిందాం, దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. రాత్రంతయు కాపాడారు నాయన. ఉదయం లేచి మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని ఇచ్చినందుకు నీ స్తోత్రాలు ప్రభు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి, మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోను, ప్రయాణములలోను, పరిచర్యలోను మీరే తోడుగా ఉండండి నాయన. బలహీనులైన బిడ్డలను బలపరచండి, అనారోగ్యముతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి, సమస్యలతో ఉన్న వారికి సమాధానమును దయచేయండి. దేవునికి స్తోత్రాలు ప్రభు. ఎంతోమంది బిడ్డలు నాయన రక్షణ లేక నశించిపోతున్నారు, వారికి రక్షణ భాగ్యాన్ని ఇవ్వండి.
తండ్రి, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. స్టూడెంట్స్ కావలసిన జ్ఞానం ఇవ్వండి. దూరదేశాలలో ఉన్న బిడ్డలను కూడా మీరు దర్శించండి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి ప్రభువా, నూతన ఆశీర్వాదాలు మెండుగా వారికిని కుటుంబాలకు దయచేయమని, సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని దీవించండి నాయన. ఆంధ్రవాంజలిక లూథరన్ సంఘాన్ని ఆశీర్వదించండి నాయన. ఇదిగో తండ్రి, మరి యొక్క వాతావరణాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం నాయన. యొక్క తుఫాను వల్ల ఎవ్వరికి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా నీ సహాయముని, నీ కాపుదల, సంరక్షణ ప్రతి ఒక్కరికి దయచేయమని, మీరే తోడై ఉండమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.